సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. నిమిషం ఆలస్యం నిబంధనతో గర్భవతికి గ్రూప్ 2 పరీక్షకు నో ఎంట్రీ. తాండూరు పట్టణంలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షకు 41% మంది విద్యార్థులు హాజరు. ఈ సబ్ రిజిస్టర్ మాకొద్దు, తాండూరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల డిమాండ్. దత్త జయంతి సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం నిర్వహించిన దత్త సేవా సమితి. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆర్యవైశ్యులు. ఆధార్ కార్డు లేక పాము కాటుకు గురైన బాలిక మృతి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో ఓ గర్భవతి గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఇందూరు గ్రామానికి చెందిన వీణ అనే గర్భవతి తన భర్తతో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకుంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం 9 గంటల 30 నిమిషాలకు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుంది. వీణకు పరీక్ష నిర్వాహకులు తనిఖీలు కూడా చేశారు. పరీక్షా కేంద్రం బయట తన భర్తతో పలకరించి వచ్చేందుకు బయటికి వచ్చి లోపలికి వెళ్లే లోపే 1 నిమిషం ఆలస్యం జరిగిందని నిర్వాహకులు పరీక్ష రాయడానికి ఆమెను నిరాకరించారు. గర్భవతి వీణ ఎంత వేడుకున్నా అధికారులు నిరాకరించడంతో ఆమె అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. 1 నిమిషం ఆలస్యం నిబంధనతో వీణతో పాటు అరుణ, కుస్మలకు కూడా పరీక్షలు రాసేందుకు అధికారులు అనుమతించలేదు. పరీక్షా కేంద్రానికి వచ్చి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఒకసారి చూసుకోవాలి బ్యాక్ సైడ్ ఉంటుంది మేడం, బ్యాక్ సైడ్ క్లియరింగ్ చేసి ఉంటాయన్నట్టు. బయట చెక్ చేసినప్పుడు ఏం వేయరండి, చెకింగ్ అయినాకనే మేడం అడగండి సార్, పిలిపిడి సార్, మీరు ఎందుకున్నట్టు నాకు అడగండి. లాక్ వేసుకొని చెక్ బయట లోపలికి ఎవరు లోపలికి పోదాం సబ్ కలెక్టర్ కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేయడం వల్ల లాభం ఏంటి సార్? మళ్ళీ ఇప్పుడు లోపలికి కూడా పోయి రావాలి. 30 దాటితే మమ్మల్ని తీసుకోకండి. మీరు ఏమున్నా ఆర్టీఓ ఆఫీస్ ఎవరు రారాళ్ళు, గేట్ తెరవరు రారు. మనం ఊరికే ఆర్టీఓ సార్ పుస్తకోండి, ఆర్టీఓ సార్ పుస్తకోండి. అలా లీకేజ్ అవుతున్నాయి, మీరేం చేస్తున్నారు? సార్ని పిలిపియండి మేడం, వస్తుందా? నేను ఇన్ టైంలో వచ్చినా సార్, నేను రాలేనని మీరు ప్రూఫ్ చూపించండి, నేను వెళ్ళిపోతా. వచ్చినా కాబట్టి నన్ను పంపించమంటున్నా. పిలిపియండి సార్, సార్ని పిలిపియండి, సార్ని పిలిపియండి, నేను మాట్లాడతాను. సార్ని పిలిపియండి, పిలవండి. పిలిపియండి సార్, పేపర్ ఓపెన్ ఈ విషయం మా ఆఫీసర్ చెప్పినప్పుడు తమ్ముడు అడిగే చెప్తాను మాట్లాడు ఏంటి రాని మరి కిందా సీనియర్ బాబు బాబు సీనియర్ 10 రోజుల కింద డాల్ టికెట్ వస్తున్నావు లేకుండా సెల్ ఫోన్ డిపాజిట్ చేస్తా లోపల సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు సెల్ ఫోన్ मालूम है वकील साहब हाँ
తాండూరు పట్టణంలోని గ్రూప్ 2 పరీక్షకు కేవలం 41% మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల్లో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ, సెయింట్ మేరీ హై స్కూల్, పీపుల్స్ డిగ్రీ కళాశాల, గంగోత్రి విద్యాలయ, భాష్యం జూనియర్ కళాశాల, శాలివాహన డిగ్రీ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల, సింధు జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, సింధు డిగ్రీ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. గ్రూప్ 2 పేపర్ 1లో మొత్తం విద్యార్థులు 3168 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా కేవలం 1300 మంది హాజరయ్యారు. 1868 మంది పరీక్ష రాయలేకపోయారు. మొదటి పరీక్షకు 41.04%. గ్రూప్ 2 రెండవ పేపర్ కు మొత్తం 3168 మంది పరీక్ష రాయవలసి ఉండగా 1310 మంది పరీక్షలు రాశారు. 1858 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. దీంతో 41.35% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అన్న బ్రదర్ అన్న మీరు ఉన్నారా అన్న నేను చెప్తానన్నా తాండూరు సబ్ రిజిస్టర్ పూరియా మాకొద్దు అంటూ తాండూరు రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలోని కింగ్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ గా పూరియా వచ్చినప్పటి నుంచి వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయని, తమ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తాండూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగా జరుగుతాయేమో అనుకుంటే ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టర్ వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఆయనను ఇక్కడ నుండి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీని కూడా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మల్లారెడ్డి, శ్రీనివాచారి, అలీం, ఫారూక్, నయీం ఖాన్, సలీం, ముస్తాఫా పటేల్, వీరేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. తద్వారా అక్కడ నుంచి మనకు సరైన సమాధానం దొరకలేదు అన్నప్పుడు పై జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో మనం
వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇంకోటి ఏమైనా సోషల్ యాక్టివిటీస్ చేద్దాం. అప్పుడు మనం దగ్గర అందరూ వస్తాం. వ్యాపార లక్షణాలతో పాటు సేవాభావంతో మనం చూపెట్టగలిగితే అందరూ వస్తారు. చెప్పాలని అవసరం పార్టీలో సపోర్ట్ చేయండి. ఎవరైనా సపోర్ట్ చేసినట్టు ఉండాలి. అంతేగాని మా నేను చెప్తాను వాళ్ళని దాన్ని చెప్పాలంటే మనం ఏం చేయలేదు. మనకి ఎలా సమస్య సమస్య లేదు. మనం మేజర్ సమస్యను పరిష్కరించుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంది. చక్కగా పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లీగల్ ఇష్యూ కాబట్టి మినిస్టర్ సాగలేదు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన సమస్య పరిష్కారం ఒకటి ఒక కొత్త కమిటీ చేసి ఈ తాటూరు నుంచే మనం ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఉద్యమాల నుంచే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ తాటూరు నుంచే ఉద్యమం ధర్నా స్టార్ట్ చేద్దాం. ఈ సమావేశం నుంచి మనకే తెలుస్తుంది. పై అధికారులకు తెలవాలంటే ఉద్యమం స్టార్ట్ చేయాలి. బస్సులు ఆపాలి, లేకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందర, లేకుంటే చౌరస్తాలో కంటిన్యూస్ గా డైలీ ఒక 5-6 మంది కూర్చొని ఉద్యమం స్టార్ట్ చేద్దాం. ఒకరోజు బస్సులు ఆపాలి, ఒకరోజు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముట్టడి చేయాలి. అందరు గ్యాదర్ అయిన తర్వాత ఉద్యమం పూర్తయిన తర్వాత సెక్రటేరియట్ పిలియాలి. ఈ విధంగా ఉద్యమం చేస్తేనే మన యొక్క సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నుంచి జీవో రాదు, మన యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయరు. ఎందుకంటే మనది ఇల్లీగల్ లేఅవుట్ కాబట్టి దాని లేఅవుట్ ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మనం ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏది లేదా మన పెద్ద ఎవరైనా డేట్ నిర్ణయిస్తే ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా సమావేశం చేస్తే మనం మాట్లాడుకుంటే ఇంకా ఇది సంవత్సరం పోయినా కూడా ఇంకా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవాల్సి మాకు వెంచర్లు చేసిన వారికి అయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఏది కస్టమర్ల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, విమానం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉంటేనే బాగా సమావేశం మనం పెట్టుకున్నాం. ये हमारे पास कैसे कि एमएलए साहब से डाल देंगे, मिनिस्टर साहब से ले लेंगे, तो ऑफिस से स्टाफ से लेंगे, लेकर जाके हमारे पास इतने बैलेंस है ये करे तो बेहतर रहेगा. इसके बाद आप दूसरे मंत्रों के बाद कमेटी के तहत एक जगह पे अपने बंद दे सकते. हर कोई प्यारे चले गया. अब पूछने वाले हैं नहीं साहब यहाँ से यहाँ तक हुआ था, लिहाजा यहाँ से तो करो बोलते बोले तो मैं समझता हूँ ये बेहतर रहता. और यहाँ सब रजिस्टर साहब तो किसी की बात तो सुनने वाले नहीं हो, खुले मुँह पे बोले मैं किसी की बात नहीं सुनता. मेरे फेसबुक बोले एमएलए साहब के सामने ही बात रखे तो ये बोले उन चाह रहा कि मैं यहाँ से उसको भेजूँ बोल के, लेकिन मैं उसको वहाँ से नहीं भेजता बोल के एमएलए साहब के आसपास है. तो दोनों के बीच में मुझे आवाज हो कि हम लोग हमारे से लिहाजा आप सभी को गुजारिश है फिर एक बार एमएलए साहब के पास जाकर एक पूरा डाटा लेके जाके ये वेंचर में तो तफसील से थोड़ा वक्त आपका लेते हुए इस कमेटी को 2014 में उस वक्त भी काफ़ी परेशानियों का सामना कर रहे थे. हमारे साहिब साहब, अब्दुल्ला साहब, वीरेंद्र पटेल साहब और शंकर यादव साहब को मिलकर महेंद्र रेड्डी अन्ना के पास जाके एक कमेटी उस वक्त बनाया गया है. ये जब से लेकर अब तक भी अल्हम्दुलिल्लाह इसको कोई ना कोई किसी न किसी जरिए से चल रही है. लेकिन बात ये बताना चाह रहा हूँ मैं कि इसमें अब्दुल रऊफ साहब को प्रेसिडेंट बनाया गया था और हमारे शंकर यादव को सेक्रेटरी बनाया गया था और अब्दुल्ला मुजाहिद साहब को वाइस प्रेसिडेंट बनाया गया था और हमारे आबिद हसन साहब को ट्रेजरर बनाया गया था. मुझे खुद भी तो जॉइंट सेक्रेटरी बनाया गया था. लिहाजा अगर हम सब आज जो मेहनत करके यहाँ पर 328 नंबर से इस ग्रुप में अल्हम्दुलिल्लाह जिसमें से काफ़ी अभी 180 या 200 के करीब आ चुके हैं. मैं सबका दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ. अब हम सब यहाँ जमा होने का मकसद ये है कि आने वाले दिनों में हमको चाहे अब मनोहर रेड्डी अन्ना बिलवक्त एमएलए साहब है हमारे
कानून के, इनसे बात करना चाहिए। या उसके बाद पॉपुलरिटी श्रीनिवास साहब जो मिनिस्टर है रेवेन्यू डिपार्टमेंट के, उनसे भी अगर के अपॉइंटमेंट लेकर भी जा सकते वहाँ पर भी उनसे भी बात करके हमारे डिस्ट्रिक्ट रजिस्ट्रार साहब के पास जाकर वहाँ से हम जो एक यानी रजिस्ट्रियों को कानून में क्या पूरे तेलंगाना में बन जाए। लिहाजा अगर हमको कोशिश करना ये है कि जितना जल्दी हो सके कानून में एक रजिस्टर को चेंज करने के लिए इस मीटिंग को रखा गया है। अब यहाँ पर जितने भी मेंबर्स हो या चाहे कोई भी और मशवरा लेना चाह रहे हैं तो सबके मशवरे को लेते हुए अब इस काम को हमारे परेशानियों को दूर करने के लिए जितना हो सके 8-10 आदमी की टीम बनाना बहुत जरूरी है। तो जिम्मेदारी के साथ काम करने के लिए कहाँ तक जाके किससे क्या बात करके इसी हाल में रजिस्टर को यहाँ से हटाया जाए और जैसे दूसरे रजिस्टर को लाने के बाद थोड़ी बहुत हमको राहत मिल सकती है। इसलिए कि विकाराबाद, कोडंदर, बरगी, केवंडा यहाँ पर टुटमुट रजिस्ट्रियाँ तो हो रहे हैं सारे तेलंगाना में, बंद रहने के बावजूद भी यहाँ पर रजिस्ट्रियाँ हो रहे हैं। इसका मकसद ये है कि जो रजिस्टर बैठे हुए हैं वहाँ पर वो कुछ लोगों की परेशानियों को देखते हुए थोड़ी बहुत रजिस्ट्रियाँ कर रहे हैं। और आज हम यहाँ पर जमा हुए तो सबकी राय दें, खुलकर राय दें, मशवरा देंगे कैसा करना है आगे हम सबको, ये कमेटी को कैसा करना है और रजिस्ट्रिया के कैसा चालू कराना है, रजिस्टर से किस तरीके से चेंज कराना है, थोड़ा खुल के मशवरा दे तो बेहतर है। और सबके लिए ये बात बता रहा हूँ कि जाते वक्त भी थोड़ा बहुत खाने का भी माशाल्लाह बहुत अच्छी तरह चला और चल रहा था भी। उसके बाद ऐसे हालात हो गए तो उतर की जरूरत तो आना पड़ रहा। लिहाजा मेरी गुजारिश है अब सब मिलकर एक अच्छा लेवल कंटिन्यू करके सब बातचीत करके उसको अगर कंटिन्यू करेंगे तो इसमें कुछ गरीब लोग भी सुधारेंगे, काम कर ले सकते, उनको भी चाहना चाहिए। एक बार मीटिंग रखी वो भी कोशिश करो बोलेगा। एक बात महेंद्र जी साहब करने जाकर हमको अगर सीएम करने जाना है तो सब मिल के टीम बनाओ, टीम चुन लो, उसमें जिसको शामिल करना चाह रहे शामिल करो। महेंद्र जी को पकड़ कर सीएम करने जाके जो भी काम है करेंगे इंशाल्लाह। मैं सब लोगों के साथ में लेके मैं सीएम के पास चलने की कोशिश करूँगा। ये जो वक्त ये मैं आप सब लोगों का शुक्रिया अदा करता हूँ। हल्लो चलो, हल्लो 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 आगे ले, तुम आगे ले, हल्लो 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 इधर से कहीं मारे, साइड से मारो। हल्लो चलो, हल्लो चलो, हल्लो चलो, स्पीड मारो, स्पीड मारो, स्पीड मारो, स्पीड मारो। हाँ राइट, ये लेवल पे चलो। हल्लो चलो, हल्लो चलो, हल्लो चलो। अड़िए राज बोलो मेरे, अड़िए राज बोलो। हल्लो 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 अड़िए राज बोलो। हल्लो हल्लो चलो, हल्लो चलो, हल्लो चलो, हल्लो चलो, हल्लो आगे चलो। स्पीड में ध्यान स्पीड। हल्लो चलो, हल्लो चलो, तुम स्पीड चलो, स्पीड चलो। తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు దత్త సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందించారు. ఆదివారం దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రోగులకు మరియు రోగుల వెనుక ఉన్న సహాయకులకు ఉచిత అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భాస్కర్ ప్రసాద్ మాట్లాడుతూ దత్తాత్రేయుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డబ్బలా రన్నున్నాయి తీసుకురా 2 రోజులు తీసుకున్నా రండి రండి తీసుకున్నా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపం దగ్గర గల అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్యవైశ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య కులంలో పుట్టినందుకు అందరికీ గర్వకారణం అని అన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, మాజీ అధ్యక్షులు కటక వీరేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలంపల్లి సీనన్న గారికి, అలాగే కోడూరు వినోదన్న గారికి, కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే యువజన సంఘం అధ్యక్షులు మన బాణన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా ఆర్యవైశ్య సంఘ సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆ రోజు ఎన్నో రకాలుగా యుద్ధాలు చేసి, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అంటే తెలిసేలాగా ఉంది అంటే దానికి ముఖ్య కారకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఏదైతే మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా కానీ, అహింస ఉద్యమం కానీ, వీటన్నిటిలో గిరిజనోద్ధరణ కానీ, హరిజనోద్ధరణ కానీ, వీటన్నిటి కోసం ఆయన మార్గంలో నడుస్తూ పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన మన ఆర్యవైశ్యుడు కావడం మా ఆర్యవైశ్యులందరూ కూడా ఎంతో గర్వకారణం. వారిని స్మరించుకుంటూ అలాంటి పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళటువంటి వారు ఇంకా మన వైశ్య కుటుంబంలో ఇంకో ఎంతోమంది రావాలని, మన యూత్ కూడా ఇప్పుడు ఎంతోమంది వైశ్యులు ఉన్న దాంట్లో కూడా ఇలా ముందుకొచ్చి ప్రత్యేకంగా మన రాష్ట్రం కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు, దేనికోసమైనా సరే యువత ముందుండి ప్రతి దాంట్లో మనవంతు మన శక్తి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, వారి అడుగుదాడల్లో ఆశయాల్లో మనమందరం కూడా ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు. అమర్ హే అమర్ హే. పాము కాటుకు గురైన ఓ బాలికకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించే క్రమంలో అంబులెన్స్ సిబ్బందికి ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో ఆ బాలిక మృత్యువాత పడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ ప్రాంతం నందారం గ్రామానికి చెందిన బుడగజంగం సంగీత రాత్రి 11 గంటల సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. దీంతో వైద్యం కోసం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీంతో వెంటనే 108 అంబులెన్స్ ని పిలిపించారు. 108 సిబ్బంది బాలిక అమ్మమ్మకు ఆధార్ కార్డు ఇవ్వమని అడగగా ఇవ్వకపోవడంతో, ఆధార్ కార్డు తన దగ్గర లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది హైదరాబాద్ కు తరలించలేకపోయారు. దీంతో 2 గంటల పాటు బాలికకు ఆక్సిజన్ పెట్టక సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. పాప మృతితో తల్లిదండ్రులు కన్నీటి
పర్యాంతమయ్యారు. ఊళ్ళో నాలో చేసుకొని గుడిసెలో నివసించుకుంటూ బ్రతుకుతున్నారు సార్. ఇప్పటి వరకు ఒక గ్రామాన్ని నమ్ముకొని కొడంగల్ రాష్ట్ర కొడంగల్ నియోజకవర్గాన్ని నమ్ముకొని రాష్ట్ర ముఖ్యమంత్రులను నమ్ముకొని అందరిని నమ్ముకొని చూసుకున్నారు. వాళ్ళ అవసరాలకు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఆటోలు ఎక్కించుకొని పోయి ఆమెను ఓట్లు వేయించుకొని తర్వాత ఆమె ఎవరు అడగడం లేదు. ఆమెకు అసలు ఆ గ్రామంలో నందారం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇంతవరకు ఇల్లు లేదు, ఏమి లేదు. ఏడబడితే ఆడ హాస్పిటల్లో కానీ ఏడబడితే ఆడ గుడిసెలు వేసుకుని ఉన్నది అంతే. ఆమె ఒక ఆధారం అనేది వాస్తవానికి లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒకరు ఈ విధంగా ఉన్నారంటే కారణం ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రినే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు చేతులు జోడించి మొక్కుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఫస్ట్ మీరు వీళ్ళందరినీ గ్రహించాలి. వీళ్ళు గుడిసెలో ఫస్ట్ మీరు ఇతరత్ర ఉన్నలకే కాదు, నిన్ను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని మాత్రమే మీరు కోరుకుంటారు. నాకు తెలుసా విషయం, ఎందుకంటే నేను చదువుకున్న గ్రాడ్యుయేట్ విద్యార్థిగా చెప్తున్నాను. వీళ్ళని కాదు తెలుసుకోవాల్సిన విషయాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ, పిల్లలు లేని తల్లిదండ్రులు కానీ, అనాథాలు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ నుంచి మొదలుకుంటే సత్య ముసలంత వరకు వాళ్ళందరికీ మీరు అందరూ బాధ్యత వహించాల్సిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా వహించాల్సిందే. ఈమె ఒకటే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరైన వసతులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. ఇప్పుడు ఈ రోజున ఈమె బ్రతికున్నంత కాలము మొత్తం బాధ్యత కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్ నియోజక ప్రాంతంలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఈమె బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది. దయచేసి అందరికీ కోరుతున్నాను, మీరు ఆమె పరిస్థితి అర్థం చేసుకొని చూడండి సార్, ఏమున్నా ఆలోచన చేయండి. ఆమెకు భర్త లేడు, ఆమె కడుపులో కొడుకులు లేరు, ఆమె దగ్గర పాలలు కూడా ఎవరు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకుంటలేరు. అవును సార్, నిజమే సార్. వాస్తవానికి ఆ ఊరు వాళ్ళే ఆమెను కాపాడుతున్నారు. ఇప్పుడు ఆ ఊరు వాళ్ళు ఎలాంటిది ఏం లేదు, వాళ్ళు ఆ ఊరు వాళ్ళే ఆమెను కాపాడుతున్నారు, ఆమెకు తిండి పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఆమె తమ్ముని కొడుకుని, నాకు యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఎగ్జామ్ ఉంది, అది మిస్ చేసుకుని వచ్చినాయి. ఆమె పరిస్థితులు బాగాలేవు సార్. ఇప్పుడు మా దగ్గర కూడా మా నాయనలకు అన్నదమ్ములు మొత్తము 6 మంది అన్నదమ్ములు. 6 మందిలో కూడా అనారోగ్య సమస్యలతో 5 మంది అన్నదమ్ములు చనిపోయింది. ఇప్పుడు మా నాన్న ఒక్కడే ఉన్నాడు అంతే. ఇప్పుడు ఆమె పరిస్థితి బాగాలేదు. నేను చూసుకోవాలి బాధ్యత ఎట్లో మేము చూసుకుంటున్నాము. ఊరు గ్రామస్తులు కూడా చూసుకుంటున్నారు. లేదు సార్, మాకు అసలు యాక్చువల్గా ఏమి తెలియదు. అవును సార్, వాస్తవానికి మాకు తెలిసింది ఎప్పుడు అంటే సార్, అంటే యాక్చువల్గా మేము ఆ ఊళ్ళో లేము సార్. మా ఊరు మీరు ఆ ఊళ్ళో లేకపోవచ్చు, మాకు తెలియదు సార్. ఆ విషయం మాకు చెప్పలేరు. మార్నింగ్ చెప్పారు అనమాట. డైరెక్ట్ అంబులెన్స్ కు గ్రామస్తులే ఫోన్ చేసిండ్రు, పంపించారు అంతే. అంబులెన్స్ పంపించారు. ఎవరు ఆమె అంటే ఎవరు పోలేదు. ఆ రాత్రికి మాకు ఫోన్ చేసినా కూడా మేము ఎట్లన్నా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏం తెలియదు. మార్నింగ్ మాకు ఆమె కలం పెడితే ఏ ఊరు ఏం సంగతి అని అడిగితే చెప్పింది ఇక్కడ సాయంత్రం నందానం ఎక్కడ అంటే కొడంగల్ నియోజకవర్గం అని. అక్కడ డాక్టర్లు మరి అక్కడ డాక్టర్లు ఇక్కడ కనీసం చెవులన్నా హైదరాబాద్ రాపించుకోవాలి, ఈడికి ఎందుకు వచ్చినాం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ డాక్టర్లు వీళ్ళకి ఏమైనా కన్సల్ట్ చేసి అక్కడ అవైలబుల్ ఉందా లేదా రాయాలి. వీడికి వచ్చిన ఆక్సిజన్ లేదు, అది అని వీళ్ళు కూడా అన్నారు. చేసే ప్రయత్నం చేసి వాస్తవం లేటు తప్పిదం ఇక్కడ ఏంటంటే లేట్ చేయడం. నువ్వు చేసినా లేటు, నేను చేసినా, డిపార్ట్మెంట్ చేసిందా, డాక్టర్ చేసిందా, అంబులెన్స్ చేసిన మాత్రం లేట్ అయింది. లేట్ కావడం వల్లనే చనిపోయాను. వైద్యం పైన అయితే ఒక నిండు ప్రాణం అయితే బలైన సార్. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా? ఆమెను ఎవరు కాపాడతారు? ఇప్పుడు వాస్తవానికి ఆ పిల్ల విలేజ్ లో ఉండి అడుకొచ్చి ఆమెను తల్లిని బతికించుకుంటూ ఉంది. తల్లి ఆమెను బతికించింది, ఆమె తల్లిని బతికించింది. ఎక్కువ కష్టం చేసి బతికింది సార్ వాళ్ళు ఇంతవరకు. సాక్షాత్తు సీఎం ఒక అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళకి ఇట్లా పరిస్థితులు జరుగుతుంటే ఇంకా ఎట్లా? రాష్ట్రంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు కూడా ఇంతేనా? మరి ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? అలాంటి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? ప్రభుత్వ అధికారులు దీన్ని స్పందించాలి సార్. వాస్తవానికి ఈ విధమైన అంశాలను చాలా విధంగా స్పందించాలి. ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా ఎవరు లేకుంటారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు.
ఇప్పుడు వాళ్ళందరినీ ప్రభుత్వమే కదా ఆదుకునేది. ముసలావిడకి జీవనోపాధి కలిగించి ఒక కూతురు కూలిపోయి తెచ్చి 10 రూపాయలు ఇచ్చి కూతురు చనిపోయింది. ఆమెకు రేపు అన్నం పెట్టే బాధ్యత ఎవరు తీసుకోవాలి? అదే కదా సార్ మా ప్రశ్న, మాది కూడా అదే. మాకు తెలుస్తుంది వాస్తవానికి. మీకు దయచేసి అందరికీ కృతజ్ఞత సార్, మీరు అందరూ ఫోన్ చేసింది కాబట్టి మేము వచ్చినాం. మేము వాస్తవానికి మానవత్వం అనేది దాంట్లో చాలా ఉన్నది, చాలా మంది చేసేటోళ్ళు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే అందరు మనుషులే కాబట్టి చేయగలుగుతాం, చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. డబ్బులు ఇవ్వకపోవచ్చు, చేతి సాయం అయితే చేయగలుగుతాం, ఎత్తుకోపోగలుగుతాం, మాట్లాడగలుగుతాం, నిలబడగలుగుతాం. డబ్బులు ఉంటే పోతుండే, ఇవ్వకపోవచ్చు, కనీసం అండగా నిలబడటం కావాలి. చాలా ధన్యవాదాలు సార్. మానవత్వంతో మీరు ఆమెను ఆదుకున్నారు, ప్రోత్సహించారు సార్. ఇప్పుడు ఇంకోటి ఆమెకు ఎన్ని చేసినప్పుడు సంతోషం లేదు మాకు కూడా. అదే సార్, మొత్తం పైన ఫోన్ మాట్లాడిపిస్తున్నాడు, వేరేతో ఫోన్ చేపిస్తే ఆమె ఏమున్నో చూసుకోండి. మీ సర్పంచ్ ఫోన్ చేసి మాట్లాడండి. ఓట్లప్పుడు పోయి లోట్లు ఇచ్చి ఓట్లు ఆడడం కాదు, ఇలాంటి టైంలో ఉండడమే గొప్ప. లీడర్ లక్షణాలు అంటారు, మానవత్వం లక్షణాలు కూడా అని అంటారు. అప్పుడు వచ్చి మెల్లగా మాట్లాడి అవ్వా నీకు నేను చూస్తా చేస్తా అంటే గీదాంట కూడా గీదాంట చేయాలి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఆమెకు కొడుకులు లేకపోయి, భర్త లేడు, తన ఆమె పాలెవాళ్ళు కూడా చుట్టాలు ఎవ్వరు లేరు అసలుకి. ఆమె జీవితానికి కేవలం ఒక ముసలి ప్రాణానికి కారణము ఆమెను బ్రతికించాలన్నా, ఆమెను చంపాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి దీని బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు నిండు ప్రాణము చనిపోవడానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ వాస్తవానికి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ కరెక్ట్గా ఉంటే ఈరోజు ఆ ప్రాణం బ్రతుకుతుండే. అంటే ప్రపంచంలో చనిపోయిన మనుషులను కూడా బ్రతికించే వైద్యం ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కేవలం ఒక చిన్న పాము గడిస్తే బ్రతికించలేని పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇంకా ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఇంకెట్లా బతికిస్తారు? ఇప్పుడు అలాంటి వాళ్ళు కోట్ల మంది ప్రజలు చేనులలో పొలాలలో చాలా మంది తిరుగుతుంటారు. వాళ్ళ పరిస్థితి కూడా అదే కదా, రైతులది కూడా. అంటే దీనికి బాధ్యత వహించాల్సిన సీఎం బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. ఏది ఉన్నా ఆమె ప్రాణానికి ఆమె తోకరు సార్. ఇప్పుడు మాట క్లియర్గా నీ సమస్య ఏందని చెప్పేసి పెద్ద హాస్పిటల్ తీసుకుని వచ్చారు. కానీ ఇక్కడ కూడా ట్రీట్మెంట్ రిఫరెన్స్ హైదరాబాద్ రాస్తే అక్కడ ఉన్న అంబులెన్స్ ఉన్న అసిస్టెంట్ ఆధార్ కార్డు లేదన్న నెపంతో గంట సేపు కాలయాపన ఆరోగ్యం తీవ్ర స్థాయికి చేరుకొని బురుగులు కట్టుకొని అంబులెన్స్లోనే చనిపోయిందని చెప్పేసి విషయం తెలిసిన వెంటనే రావడం జరిగింది, అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇది అసలు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి సొంత జిల్లా నందారం విలేజ్ కొడంగల్ మండలం నుంచి అక్కడ చెప్తే అక్కడ నుంచి కొడంగల్ నుంచి తాండ్ర రావడం ఇది సిగ్గులేటు. ఇది మనం ఎక్కడ పోతున్నాం? ముఖ్యమంత్రి గారు మీరు చూడండి, మీ సొంత నియోజకవర్గంలో పాము కాటుకు వైద్యం లేని స్థితికి మీ నియోజకవర్గం చేరుకుంది. అక్కడ నుంచి తాండూరుకు రావడం జరిగింది. తాండూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ వంశీ గారు రిఫరెన్స్ ఇస్తే కూడా మా అంబులెన్స్ డ్రైవర్ కానీ అసిస్టెంట్ కానీ గంట సేపు 108 సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల బురుగులు కట్టుకొని అంబులెన్స్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable